హెల్త్ ఎక్వైర్ అందించిన ప్రొడక్ట్స్లో మనం ఈరోజు తెలుసుకోబోయేది వేజాప్. వేజాప్ అనే ప్రోడక్ట్ కోసం మనం తెలుసుకుందామండి. ఈ ప్రోడక్ట్ ఏంటంటే బూస్ట్ ఫ్యాట్ బర్నింగ్, మన ఫ్యాట్ని త్వరగా కరిగిస్తుంది. అలాగే సప్రెస్ అప్టైట్, రెడ్యూస్ కార్వింగ్స్. సో మన ఆకలిని తగ్గించి మనం తినేయాలనే కోరిక నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే స్పీడ్స్ అప్ మెటబాలిజం, మన జీవక్రియని వేగవంతం చేస్తుంది. అలా ఇంక్రీజ్ ఎనర్జీ అండ్ స్టామినా, మన ఎనర్జీని స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. ప్రమోట్స్ హెల్తీ డైజెషన్ అండ్ డీటాక్సిఫికేషన్, మనకు మంచిగా జీర్ణం అయ్యేటట్టు, మనకి డీటాక్సిఫై అయ్యేటట్టు చేస్తుంది. అలాగే బ్యాలెన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అలాగే సపోర్ట్స్ లీన్ మజిల్ మెయింటెనెన్స్, రెడ్యూస్ వాటర్ రిటెన్షన్. సో మనలో ఏదైతే వేస్ట్ వాటర్ అనేది ఉంటుందో అది త్వరగా బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది అనమాట. అయితే ఇందులో మనం వాడిన కంటెంట్ ఏదైతే ఉందో, ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ గ్రీన్ కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ ఉందండి. గ్రీన్ కాఫీ బీన్స్ అనేవి ఉడకబెట్టని కాఫీ గింజలు, అలాగే వేయించిన కాఫీ గింజలు అనమాట. సో ఇవి అధిక పరిమాణంలో క్లోరోజెనిక్ ఆమ్లం ఆ, ఉంటది. ఇది అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటాయి. ఇది బరువు నియంత్రణ, కొవ్వు కరుగుదలలో సహాయపడుతుంది మరియు మెటబాలిజాన్ని మద్దతు ఇస్తుంది. ఈ క్లోరోజెనిక్ ఆమ్లం అనేది మన కొవ్వు మనకి త్వరగా కరిగిపోయేటట్టు, అలాగే మన మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది అనమాట. అలాగే హానికరమైన మూలకాలను నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని సరిచేస్తుంది. సహజ శక్తివంతమైన బూస్టర్గా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. సో చూడండి, ఎవరికైతే బ్లడ్ షుగర్ ఉందో వాళ్ళు కూడా ఇది మనకి, డయాబెటిక్ ఉన్నారా టైప్ 2 వాళ్ళు కూడా మనకి వేజాప్ అనేది బాగా తీసుకోవచ్చు. అలా బీపీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. అలా కాంజుగేటెడ్ లియోనిక్ ఆమ్లం, సిఎల్ఏ అంటారు. ఇది మొక్కల ఆధారిత సిఎల్ఏ అనేది ఆరోగ్యకరమైన ఒమేగా సి కొవ్వు ఆమ్లము. ఇది సాధారణంగా సన్ఫ్లవర్ ఆయిల్ నుండి వంటి మొక్కల నుండి పొందబడుతుంది. ఇది ముఖ్యంగా వెజిటేరియన్లు మరియు వీగన్ల కోసం కొవ్వు తగ్గింపు, మజిల్ టోనింగ్ మరియు మెటబాలిక్ సపోర్ట్ కోసం ఉపయోగపడుతుంది. సో కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. లీన్ మసిల్ని కాపాడుతూ శరీర కొవ్వును తగ్గిస్తుంది. సో మనం ఏదైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు, లేకపోతే మనం తెలియకుండా ఏమైనా డైట్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన లేకపోతే మనం మజిల్ని కోల్పోవడం జరుగుతుంది. సో మజిల్ బ్రేక్ డౌన్ అయిపోయి మనం మజిల్ కోల్పోతే మళ్ళీ మజిల్ బిల్డప్ చేయడం చాలా కష్టం. సో మనం ఆ, సగం సగం నాలెడ్జ్ తోటి మనం ఏం చేయకూడదు. ఇక్కడ మనకి చాలా శాస్త్రీయంగా తయారు చేయబడిన న్యూట్రాసిటికల్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ వేజప్ అనేది ఎప్పుడైతే తీసుకుని మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉపయోగించామో మన మజిల్ని కాపాడుతూ శరీర కొవ్వుని మాత్రం బాగా తగ్గిస్తుంది. అలా శక్తి వినియోగాన్ని మరియు కొవ్వు కాల్చడాన్ని పెంచుతుంది. మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే మనం తీసుకున్న ఆహారం త్వరగా శక్తిగా మారుస్తుంది. అలాగే మన ఫ్యాట్ ఫ్యాట్ని బాగా బర్న్ చేస్తుంది అనమాట. లీన్ బాడీ మాస్ని పెంచుతుంది. శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది. మన బాడీ అనేది మంచిగా టోనింగ్ అవుతుంది. మనం అదే మేల్ లుక్ అన్నాం కదా, మేల్ లుక్ అంటే ఎక్కడ ఆ కట్స్ కానీ అన్నీ కూడా బాగా వస్తాయి అనమాట. అంటే మరి బాడీ బిల్డర్ లాగా కాదు, మామూలుగా. సో అలాగే మొక్కల మూలాల నుండి పొందబడింది. సహజమైన మరియు వేగన్కు అనుకూలమైంది. సో మనదంతా కూడా వేగన్ బేస్డ్ ఉంది కాబట్టి మన దాంట్లో ఎక్కడ నాన్ వెజ్ అనే మిక్స్ అనేది ఉండదు. అందరూ భయపడకుండా తీసుకోవచ్చు. అలాగే డైట్ లేదా ఫిట్నెస్ ప్రోగ్రాంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. సో ఎవరైతే డైట్ చేస్తున్నారో, అలాగే ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అలా కణస్థాయిలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు బాగా ఉన్నాయి కాబట్టి కణంలోని అంటే సెల్లో కూడా మనకి ఆ, ఈ మంచిగా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏది ఉందో దాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలా గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. సో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది ఆకుపచ్చ టీ తాలూకా ఎక్స్ట్రాక్ట్. ఇది ముఖ్యమైన ఈజీజీసి ఈజీసీజీ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్తో సమృద్ధిగా ఉంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ మలినాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంది. అలాగే జ్ఞాపకం, దృష్టి మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది అన్నమాట. అలా కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. మనకి హార్ట్ హెల్త్ని బాగా కాపాడుతుంది. అలాగే శరీరంలోని విషాలను బయటికి తొలగించడంలో సహాయపడుతుంది. డిటాక్స్ బాగా అవుతుంది. అలా శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. ఇమ్యూనిటీని బాగా బలపరిచి శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ త్రిఫలా ఎక్స్ట్రాక్ట్. త్రిఫలా అనేది 3 ఔషధ ఫలాలతో తయారయ్యే ఆయుర్వేదిక్ మిశ్రమం అంట. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అంటారు.
ఈ మూడాటితోటి మనం చేసిన ఎక్స్ట్రాక్ట్ గా కనబడుతుంది ఇది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడబడింది. సో ఇది చూడండి, మలబద్ధకం, ఉబ్బసం, గ్యాస్, ఉబ్బరం గ్యాస్, కడుపు ఉబ్బరం, అలా గ్యాస్ ఏదైతే ఉందో మనకి అది బాగా అవన్నీ లేకుండా చేస్తుంది అనమాట, నివారణ చేస్తుంది. అలా కలం శుభ్రత మరియు కాలేయ పనితీరులో సహాయపడుతుంది. సో మన లివర్ని బాగా డీటాక్సిఫై చేసి మన పేగులను అన్ని కూడా బాగా శుభ్రం చేస్తుంది, సహజ డీటాక్సిఫైర్గా పనిచేస్తుంది. కణాల హాని నుండి రక్షిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన మన సెల్స్ అన్నిటిని కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది, ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అలాగే దృష్టిని పెంపొందిస్తుంది, కంటి ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుందండి ఇది. అలా మొటిమలు తగ్గించడంలో మరియు ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. మన శరీరాన్ని బాగా ప్రకాశవంతంగా మారుస్తుంది. మన శరీరం మీద ఏమైనా మొటిమలు కానీ ముఖం మీద ఉన్న అవన్నీ కూడా బాగా తగ్గిస్తుంది. అలా శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో మన శరీరంలో ఏదైనా వాపు, మంట కానీ, ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా సరే అదంతా కూడా బాగా తగ్గుతుంది అనమాట. అలా గార్సినియా కాంబోజియా ఎక్స్ట్రాక్ట్. ఈ గార్సినియా కాంబోజియా అనేది మలబార్ టామరిండ్ అనే పేరుతో కూడా పిలువబడే ఉష్ణమండలం ఫలం మాట. ఇది తొక్క నుండి తీసిన ఎక్స్ట్రాక్ట్ లో హెచ్సిఏ, హైడ్రాక్సీ సిట్రిక్ ఆమ్లం అనేది ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఈ ఆకలిని తగ్గిస్తుంది, కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. సో మనకి ఏదైతే ఆహారం తీసుకున్నామో అది ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కొవ్వుగా మారిపోతూ ఉంటుంది. దాన్ని అవ్వకుండా బయటికి పంపించేసే ప్రక్రియలో ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. శరీరంలో కొవ్వు తయారీకి కారణమయ్యే సిట్రేట్ లైస్ అనే ఎంజైమ్ని అడ్డుకుంటుంది, తక్కువగా తినేందుకు సహాయపడుతుంది, శక్తి స్థాయిని పెంచి క్యాలరీ వేగంగా కాల్చేలా చేస్తుంది, సెరటోనిన్ స్థాయిని పెంచి ఎమోషనల్ ఈటింగ్ని తగ్గించవచ్చు. సో చూడండి, చాలా మంది కోపంగా ఉన్న లేకపోతే ఏదైనా ఎమోషనల్ ఫీలింగ్లో ఉన్నప్పుడు కానీ మనం తిన్నప్పుడు చాలా ఎక్కువ తినేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా, యాంగ్జైటీలో కూడా. సో యాంగ్జైటీ ఈటింగ్ అని, ఎమోషనల్ ఈటింగ్ అని చాలా ఎక్కువ తినేస్తారు వాళ్ళకి తెలియకుండా. దానివల్ల కూడా బరువు పెరిగిపోతూ ఉంటారు. సో అలాంటి వాటి నుంచి మనల్ని అలాగ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అలా కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయం, ఎల్డిఎల్ని తగ్గించి మన హెచ్డిఎల్ని బాగా పెంచుతుంది అనమాట. అలాగే కరలోమా ఫింబ్రియాట్ ఎక్స్ట్రాక్ట్. ఈ కరోలమా ఫింబ్రియాట్ అనేది క్యాక్టస్ జాతికి చెందిన మొక్క. ఇది భారతదేశంలో పరంపరాగతంగా ఆకలిని తగ్గించే ఔషధంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ని సహజ బరువు నియంత్రణ కోసం తీసుకుంటారు. సో తక్కువ తినేందుకు మరియు తక్కువ క్యాలరీలు తీసుకునేందుకు సహాయపడుతుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది, కొవ్వు తగ్గింపుకు తోడ్పడుతుంది, తక్కువ సమయంలోనే తృప్తి కలిగి ఎక్కువ టైం ఆకలిగా ఉండదు. సో అలసట తగ్గించి స్థైర్యాన్ని పెంచుతుంది, గ్లూకోజ్ నియంత్రణ సహాయపడవచ్చు. కాఫీ వంటి ఉల్లాసకర ప్రభావాలు సహజ మరియు స్టిమ్యులెంట్ రహితం, ఉల్లాసకర ప్రభావాలు ఉండవు. సో ఇవన్నీ ఏది ఎక్స్ట్రా స్టిమ్యులెంట్ చేయకుండా మన శరీరాన్ని బాగా కాపాడుతుంది, మనకు అలసటను తగ్గిస్తుంది. అలాగే మన క్రేవింగ్స్ అన్నిటిని ఆపి తక్కువ తినేలా చేస్తుంది అనమాట. సో దానివల్ల మనం బాగా వేగంగా మనం బరువు తగ్గే అవకాశం మనకు కల్పిస్తుంది. అలాగే గూగుల్ ఎక్స్ట్రాక్ట్. గూగుల్ అనేది కొమ్మిఫోరా ముక్కల్ అనే చెట్టు నుంచి తీసే ఒక రసం ఎక్స్ట్రాక్ట్. ఈ ఆయుర్వేదంలో శతాబ్దాలుగా కొలెస్ట్రాల్ తగ్గింపు, ఇన్ఫ్లమేషన్ మరియు బరువు నియంత్రణ కోసం వాడుతున్నారు. సో కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, మెటబాలిజం పెంచి కొవ్వు కాల్చడాన్ని వేగవంతం చేస్తుంది, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. సో చాలా మందికి బరువుగా ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు కూడా ఉంటుంటాయి. సో అది మేబీ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే బరువు వలన కూడా అవ్వచ్చు. సో ఆర్థరైటిస్ ప్రభావంలో అయితే మనకి గుగ్గులు అనేది మంచిగా ప్రభావం చూపెడుతుంది అంట దాని మీద. అలాగే థైరాయిడ్ చర్యను ఉత్ప్రేరితం చేస్తుంది. సో థైరాయిడ్ పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. సో బ్లడ్లోంచి మనకి టాక్సిన్స్ అన్నిటిని కూడా బాగా తీసేస్తుంది, మొటిమలు మరియు చర్మ సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది. సో మన శరీరం బాగా కాంతివంతంగా అవుతుంది. సో మనకి ఎప్పుడు కూడా కిరణ్ గారు మనకి చెప్పినప్పుడు, అతని టెస్ట్ మనీ చెప్పినాడు, బాగా షేప్ వచ్చింది, ముఖం అంతా మారిందని చెప్తారు. దీని ప్రభావం అనేది కూడా. సో పెప్పరైన్ అంటే మనకి నల్ల మిరియాలు, ఇది ఉండే పిప్పరైన్ నిగంలో ఉండే క్రియాశీలక పదార్థం. దీనివల్ల మిరియాలకు వేడి ఉంటుంది. ఇది సాధారణంగా ఇతర పోషక శోషణ మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. సో మిరియాలు మనకి చెప్పినట్టు మన కూరల్లో పూర్వకాలం అంతా వాడేవారు. దానివల్ల మనకి ఏదైతే ఫుడ్లో ఉందో మనకి అన్నీ కూడా పోషకాలన్నీ కూడా బాగా
శోషణ చేసుకునేది అనమాట. సో ఇప్పుడు మనం మిరియాల వాడకం తగ్గించాం కాబట్టి మనకి వెజిటేబుల్లోంచి మనం తీసుకునే ఫుడ్లోంచి న్యూట్రిషన్ అనేది మనకి ఆ, శరీరంలోకి రావడం తగ్గిపోయింది. సో మళ్ళీ మనం మిరియాలు వాడడం అనేది స్టార్ట్ చేయాలి. అలాగే మన ఏదైతే వేజాప్ ఉందో అందులో మిరియాలు ఉండడం వల్ల ఈ కర్క్యూమిన్, విటమిన్ బి 12, కోఎంజైమ్ క్యూటన్ వంటి పదార్థాల జీవశ్వాసన పెంచుతుంది, అంటే బయో అవైలబిలిటీని పెంచుతుంది అనమాట. సో మన శరీరం వాటిని చక్కగా యూజ్ చేసుకుని మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. అలాగే జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, జీర్ణ ఎంజైమ్లు ఉత్ప్రేరితం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం ఉంది, కణాల ఆక్సిజన్ ఒత్తిడిని తగ్గిస్తుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, జ్ఞాపకం మరియు మానసిక స్పష్టతను తోడ్పడుతుంది, బరువు తగ్గడంలో సహాయం, మెటబాలిజాన్ని పెంచుతుంది, కొవ్వు కాల్చడాన్ని వేగవంతం కూడా చేస్తుంది. అలాగే ఇతర హెర్బల్ ప్రభావాన్ని పెంచుతుంది, అంటే మనం తీసుకున్న వేరే వేరే మూలికలు ఏవైతే ఉన్నాయో, వేరే న్యూట్రాసిటికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బాగా అబ్జర్వ్ అయ్యేటట్టు ఈ మిరియాలు అనేది బాగా చేస్తుంది అనమాట. సో చూడండి, మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ కీ బెనిఫిట్స్. సో ఇది ఎలా పనిచేస్తుందని మనం అడిగినప్పుడు, గార్సినియా కాంబోజియా రిచ్ ఇన్ హెచ్సిఏ సప్రెస్ సెపరేట్ బై ఇంక్రీజింగ్ ద సెరటోనిన్ లెవెల్స్. అలాగే కారమల్ల ఫెంబ్రిటీ ఏదైతే ఉందో హెల్ప్స్ రెడ్యూస్ హంగర్ బై యాక్టింగ్ ఆన్ ది హైపోథాలమస్. సో మనకి ఆకలి లేకుండా అది చేస్తుందని చెప్పింది. అలాగే ఫ్యాట్ మెటబాలిజం, థర్మోజెన్సిస్, ఫ్యాట్ బాగా బర్న్ అవడానికి గ్రీన్ కాఫీ బీన్స్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, అలాగే గూగుల్ ఎక్స్ట్రాక్ట్ బాగా పనిచేస్తుందని చెప్పింది. రిడక్షన్ ఇన్ ఫ్యాట్ అబ్జార్ప్షన్ స్టోరేజ్, సిఎల్ఈ ఏదైతే ఉందో అది, డైజెస్టివ్ హెల్త్ అండ్ డీటాక్స్, త్రిఫలా ఎక్స్ట్రాక్ట్, అలాగే పెపరైన్, ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడతాయని చెప్పిందన్నమాట. సో అలాగే డైజెస్ట్ హెల్త్ అండ్ డీటాక్స్, త్రిఫలా అండ్ పెపరైన్, ఈ రెండు కూడా మనకి ఆ, మన పొట్ల ఆరోగ్యానికి అలాగే మంచిగా డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పింది. సమ్మరీ, మల్టీ టార్గెట్ ఫ్యాట్ లాస్ అప్రోచ్ బై సప్రెసింగ్ ఎప్టైట్, ఎన్హాన్సెస్ మెటబాలిక్ రేట్, ఇంక్రీజింగ్ ఫ్యాట్ బర్నింగ్, సపోర్ట్స్ గట్ అండ్ లివర్ ఫంక్షన్, ప్రివెంటింగ్ న్యూ ఫ్యాట్ అక్యుములేషన్. సో కొత్తగా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా ఈ అన్నిటి కాపాడి మనల్ని బాగా ఫ్యాట్ లాస్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో ప్రొఫెషనల్ వెడిక్ చూడండి, ఎఫెక్టివ్నెస్ మోడరేట్ టు హై, ఎస్పెషల్లీ వెన్ కంబైన్డ్ విత్ క్యాలరీ కంట్రోల్ అండ్ మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ. సో మనం కొంచెం క్యాలరీ కంట్రోల్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మనకి మంచిగా ఇంకా ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్ వస్తుంది. అలాగే స్ట్రెంత్, సెనర్జెటిక్ బ్లెండ్ ఆఫ్ ద థర్మోజెనిక్, అపటైట్ సప్రెసింగ్ అండ్ డైజెస్టివ్ ఎన్హాన్సింగ్ హెర్బ్స్, మనకి ఆకలిని తగ్గిస్తూ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మంచిగా కొవ్వును కరిగించే ఒక మంచి బ్లెండ్ అని చెప్తున్నారు. అలాగే కాషన్ నాటే స్టాండ్ అలోన్ సొల్యూషన్ షుడ్ బి పేర్డ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ నాట్ సూటబుల్ ఫర్ ఇండివిజువల్స్ విత్ హైపర్ హైపోథైరాయిడిజం ఆర్ హార్ట్ కండిషన్స్ వితౌట్ మెడికల్ గైడెన్స్. సో ఈ రెండు ఎవరికైతే ఉన్నాయో, హార్ట్ కండిషన్స్, హైపోథైరాయిడిజం ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి. అలాగే ఇది ఒక సింగిల్ సొల్యూషన్ కాదు మన ఫ్యాట్ బర్నింగ్కి, మనం దానికి మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్ డైట్ అండ్ వెల్నెస్ రెజిమెన్ విత్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ప్రీ వర్కౌట్ ఇంటేక్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. సో ఉదయం కానీ తర్వాత వర్కౌట్ తర్వాత కానీ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తుంది. సో ఇక్కడ చూడండి, ఫ్యాట్ ఫిట్ అవ్వడానికి మనకి వేజాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మన సప్లిమెంట్. సో ఫ్యాట్ లాస్ ఈజ్ అల్టిమేట్ వెయిట్ లాస్ అండి. సో మనకి ఏదైనా వెయిట్ లాస్ అయ్యామంటే మనం మంచిగా ఫ్యాట్ లాస్ అవ్వాలి. సో దాన్నే మనం వెయిట్ లాస్గా చెప్తాము. సో థ్యాంక్ యూ అండి, నాకు ఇవాళ అవకాశం ఇచ్చినందుకు, వేజాప్ గురించి చెప్పినందుకు. ఓవర్ టు కిరణ్ గారు. అందరికీ థ్యాంక్ యూ.